ఈరోజు నిమ్మల రామాయణుడు అనే వ్యక్తి నాకు ఆశ్చర్యం, నిజంగా చెప్తానండి. వారికి కూడా ఎందుకంటే ఆ తర్వాత కలవలేదు ఎప్పుడు నేను. మీ అందరికీ తెలియాలి, ఆయనకు కూడా చెప్పాలి. ఎలక్షన్ ముందు అంటే 2023 డిసెంబర్లో జరిగిన విషయం మీకు చెప్తున్నాను. రామానాయుడు గారు పోయినప్పుడు మినిస్టర్ కూడా కాదు, ఒక అపోజిషన్ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు గారితో ఒక అకేషన్లో, మీకు తెలుసు కదా ఎలక్షన్ ముందు ఎటువంటివి ఉంటాయో, ఒక 20 నిమిషాలు మాట్లాడాను. 20 నిమిషాల్లో ఒక సందర్భం వస్తే ఆయన అన్న మాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేనండి. చూసి నేర్చుకోమనండి సార్, ఆ నిమ్మల రామానాయుడిని చూసి నేర్చుకోమనండి ఎలా ఉండాలి. మీరు విన్న తర్వాత కొట్టండి. నేను ఇంకా ఏం చెప్తాను మీరు తెలిపి కొట్టిస్తాలా? మాటలు వినండి. ఏం చెప్పినట్టు అన్న మీకు తెలియాలని, మీకు కూడా ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు. అది చెప్పాలి అని మీరేం అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కోసారి పొగడ్తలు కాదండి, మంచి కూడా చెప్తే ఇంకొంచెం మంచి పెరుగుతుంది. అతను ఒక ప్రస్తావన వచ్చి ఆ నిమ్మల రామానాయుడిని చూసి నేర్చుకోనండి. ఆ వీసీ గారు ఏమనుకుంటారు, అతను పార్టీకి ఒక వ్యక్తి ఎలా ఉండాలి, విధేయత ఎలా ఉండాలంటే ఏమన్నాడు తెలుసండి, మేము కూడా ఒక్కోసారి ఆయన చూసి నేర్చుకుంటాం అన్నాడు. పోనీ ఈ మాటకి మీకు సాక్ష్యం ఏంటో తెలుసండి, మొన్న పెళ్లిలో ఒక కామెంట్ తెలుసు కదా మీకు, పెళ్ళి కూడా పచ్చ చొక్క వేసుకొచ్చేవాడిని ఎక్కడ చూడలేదండి అన్నాడు. నిజమండి, అతనికి అటువంటి అభిప్రాయం ఉంది. ఎలక్షన్ ముందు చెప్పాడు. ఇంకొక విషయం మీకు చెప్తున్నానండి, నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అసెంబ్లీలో నేను విన్నానండి, లోకేష్ మీరు వినుంటారు, ఎవరన్నా అంటారా ఆయనకి జ్వరం వచ్చేస, ఆ జ్వరంలో కూడా పనిచేస్తున్నాడు, ఆయన హెల్త్ పాటు చేసుకుంటాడు, మీరని చెప్పండి అన్నాడు. అంటే విచిత్రం చూడండి, ఒక పార్టీ కోసం అంటే నమ్మిన దానికోసం పనిచేయాలండి. ఈరోజు నిజంగా వారు చేస్తున్నది నేను గర్వపడుతున్నాను. ఎందుకు గర్వపడుతున్నట్టే, 700 మంది విద్యార్థులకి 100 రోజులు అన్నీ ప్రొవైడ్ చేసి ఎవరండి ట్రైనింగ్ ఇస్తారు ఈ రోజుల్లో? మరి వాళ్ళు సుమారుగా 50 మంది సెలెక్ట్ అయ్యారట. ఇంతకంటే నీ జీవితాన్ని ధన్యం ఏం కావాలి చెప్పు? ఈ పదవులకే ఉందన్న, ఉంటాయి పోతాయి. కానీ గుర్తుంచుకో, శాశ్వత కీర్తి శాశ్వతంగా ఉండేది ఏంటంటే ఆ 50 మంది కాదు, 700 మంది దాకా వాళ్ళ హృదయాల్లో నువ్వు ఉంటావు. అంచేత ఇటువంటి గొప్ప పనులు చేసే వ్యక్తి నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో నాకు నిజంగా చెప్తాను, మీరు దయించి ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే, ఇన్ని 100 మంది ఉపాధ్యాయులకి ఆయన సన్మానం సత్కరిస్తున్నారంటే, ఉపాధ్యాయ దినోత్సవంలో ప్రతిరోజు ప్రతి సంవత్సరం చేస్తున్నారంటే ఎందుకో తెలుసా? ఆయనకు ఒక్క విషయం తెలుసు, ఈ సమాజాన్ని బాగుపరచగలిగేది ఒక్కరే. అది నమ్మండి మీరు. అది ఎవరంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. మీరు చెప్పట్లు అవసరం లేదమ్మా, ఎలాగో మా అన్న మాట్లాడితే అప్పుడు కొడుకును. రామానాయుడు అని ఇంత మంచి కార్యక్రమాన్ని చేశాడు, ఆ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేశాడు. అందుకు మనస్ఫూర్తిగా ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ రామానాయుడు గురించి ఎక్కువ చెప్పను. ఎందుకు చెప్పనంటే, నాకేంటంటే బురదనిస్తుంటాడు. ఈ కృష్ణవర్మ ఉన్నాడా, యూనివర్సిటీలో నేను వైస్ ఛాన్సలర్ చేసినప్పుడు వచ్చాడంటే అరగంటలో కనీసం 5 నిమిషాలు నాయుడు గురించి, రామనాయుడు గురించి ఏదన్నా మా రామానాయుడు అని మొదలుపెడతారు. నేను చాలాసార్లు ఈ విషయం నాకు చెప్పమని చెప్పేవాడిని. అంటే అన్ని విషయాలు చెప్తుంటే ఎప్పుడు సో అవన్నీ ఇప్పుడు నేను చెప్పను. కానీ బట్ ఒక్కటే, ఒక్కొక్కసారి అదృష్టం కూడా అటువంటి నాయకుడు దొరకడం కూడా. ఎందుకంటే ఎవరండి మీకు ఈరోజు లాస్ట్ ఇయర్ ఆ వరదల్లో విజయవాడలో వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. భోజనం లేకుండా, నిద్ర లేకుండా, అదేదో ఆ సెలైన్ తాలూకు దాటి పెట్టుకుని పోయేవాట. వాళ్ళు ఎవరు చెప్తుంటే నిజమండి, ఇటువంటి నాయకులు ఎక్కడ నిరాపదం. ఈరోజు మీకు తెలియదండి, నేను వినండి, చప్పటి కొట్టం కాదు, నేను వైజాగ్లో మీటింగ్ అటెండ్ అయ్యి వస్తుంటే ఎక్కడికంటే చెప్పాను, ఇలా నిమ్మల రామానాయుడు గారి కార్యక్రమం అంటే ఏమన్నా తెలుసండి, గొప్ప వ్యక్తి అండి, గొప్ప నాయకుడు అండి. ఇదే ఎవరన్నా సరే, ఇంతకంటే నీ జన్మకి ఏం కావాలి? ఒక్కటే గుర్తుంచుకున్నా, ఈరోజు నీ అధినాయకత్వం ఉందే, వాళ్ళ మనస్సులో నువ్వు ఉన్నావు, వాళ్ళ మనస్సుల్లో ఉన్నావు. తరువాత రెండో విషయం ఏంటంటే, ఇక జీవితం అంతా చెప్తున్నాను, ఇంకా సేవ అద్భుతం చేస్తున్నాను, ఇంకా చేసి ఇక్కడ నా కోరిక అబ్దుల్ కలాంను తయారు చేయడానికి వాళ్ళకు నువ్వు పూర్తిగా సహకరించు మా ఉపాధ్యాయులకి. ఇది ఒక్కటే కోరుకుంటున్నాను.